స్వాగతం ది నాగరాజ్ షోకి సుస్వాగతం. వేమన గారి కొన్ని పద్యాలలో మనకు ఆయన దేవుణ్ణి సమర్థిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కొన్ని పద్యాలు వింటుంటే మరి ఇతను దేవుణ్ణి సమర్థిస్తున్నాడా లేదా అనిపిస్తుంది. కానీ ఆయన పద్యాలు ఎంతో తాత్వికతతో నిండి ఉంటాయి. అవి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. వినడానికి చాలా సులభంగా చిన్న చిన్న పదాలను ఉపయోగించి ఇది మామూలు పద్యమే కదా అనిపించేటట్టుగా ఉన్నా కానీ అందులో ఎంతో తాత్వికత, నిగూఢమైనటువంటి భావన నిండి ఉంటుంది. అవి మనకెన్నో మానసిక వికాస సూత్రాలను నేర్పిస్తాయి. మన జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో భావాలను మనకు సృష్టించి చూపిస్తాయి. అవి మనకు దారి దీపాల్లాగా ఉపయోగపడతాయి. మన అడుగడుగున ప్రతి విషయంలో, మనం చేసే ప్రతి పనిలో మనకు అవి సహకరిస్తాయి. అలాంటి అద్భుతమైన తాత్విక భావనతో కూడినటువంటి పద్యమే ఈరోజు మనం వినబోతున్నాం. ఈ పద్యంలో ఆయన మనల్ని మనము నమ్ముకోవాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన భావనే గొప్పది, మనలోనే దైవత్వం దాగి ఉంది అనే విషయాన్ని ఖచ్చితత్వంతో సరైనటువంటి ఉపమానాలను మనకు చూపిస్తూ తెలియపరుస్తారు. ఇది తప్పకుండా మన జీవితాలకు అన్వయించుకోవాల్సినటువంటి పద్యం. ఆ పద్యంలోకి వెళ్ళిపోదాం రండి. భూమి పేరు వల్ల పుణ్యస్థలములాయే, భూమి పేరు వల్ల పుణ్యస్థలములాయే, వెలయ రాళ్ల వల్ల వేల్పులాయే, వెలయ రాళ్ల వల్ల వేల్పులాయే, నీళ్ల పేరు వల్ల అఖిల తీర్థములాయే, విశ్వదాభిరామ వినురవేమా. భూమి పేరు వల్ల పుణ్యస్థలములాయే, వెలయ రాళ్ల వల్ల వేల్పులాయే, నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయే, విశ్వదాభిరామ వినురవేమా. 3 చక్కని పాదాలు, 3 పాదాల్లో చక్కని భావన. ఈ భావన ఎంతో తాత్వికతని మనకు ప్రత్యేకంగా చూపిస్తుంది. అవి ప్రజల్లో పేరుకుపోయినటువంటి భయాందోళనలను తొలగిస్తాయి. ప్రజల్లో పేరుకుపోయినటువంటి మూఢత్వాన్ని దూరం చేస్తాయి. అలాంటి పద్యమే ఇది. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా కానీ అందులో ఎంతో తాత్వికత దాగి ఉంది. ఆ భావన ఏంటో తెలుసుకుందామండి. ముందుగా మట్టి, భక్తి. భూమి పేరు వల్ల పుణ్యస్థలములాయే అన్నాడు వేమన. భూమి అనేది మన భూమండలం అంతా ఒకటే. మనం నివసించే స్థలంలో ఉన్నటువంటి మట్టి కూడా అదే మట్టి. ఎక్కడో మనం పుణ్యక్షేత్రము అని తలుచుకునే దగ్గర ఉన్నది కూడా మట్టే. కానీ అన్ని ప్రాంతాలపైన మన భావన ఒకే విధంగా ఉండదు. ఆ మట్టిలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ అంతటా ఒకే రకంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళగానే మనకు పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. ఇక్కడి మట్టి పవిత్రమైంది, ఇది పుణ్యక్షేత్రము, ఈ ప్రాంతాన్ని మనం మొక్కాలి, నమస్కరించుకోవాలి అనే ఒక పుణ్యమైనటువంటి భావన కలుగుతుంది. ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది? మన మనసులోనే ఉంది. మట్టి ఎక్కడైనా మట్టియే, కానీ ఒకచోట పుణ్యస్థలంగా, ఒకచోట మామూలు స్థలంగా పరిగణించడానికి కారణం ఏంటంటే అది మన మనసులో పేరుకుపోయినటువంటి ఒక భావన అంటాడు వేమన. వెలయ రాళ్ల వల్ల వేల్పులాయే అన్నాడు. రాళ్ళు కొండల్లో ఉంటాయి, మామూలుగా సాధారణ ప్రదేశాలలో ఉంటాయి, దారి పక్కన పడి ఉంటాయి. ఎన్నో రాళ్లను మనం చూస్తాం, కానీ అన్నింటినీ మొక్కుతామా? మొక్కం కదా. ఎందుకలా? ఒక రాయిని ఒక వ్యక్తి, ఒక శిల్పకారుడు తీసుకెళ్ళి దాన్ని పవిత్రంగా, ఎంతో అద్భుతమైనటువంటి ఒక స్వరూపంగా మనకు మలిచి దాన్ని ఒక చోట ప్రతిష్ఠించి పూజ చేసినప్పుడు ఆ విగ్రహం పైన మనకు భక్తి భావన ఏర్పడుతుంది. ఇదే వెలయ రాళ్ల వల్ల వేల్పులాయే. మామూలు సాధారణ రాయిగా పడి ఉన్నప్పుడు దానిపైన మనకి ఎలాంటి భావన ఉండదు, వెళ్ళి ఆ రాయి పైన కూర్చుంటాం. కానీ అదే రాయిని శిల్పంగా మలిచి ఒక ఆకృతిని తీసుకొచ్చి ఒక చోట ప్రతిష్ఠించి భక్తి భావనతో మనం ఆరాధించినప్పుడు ఆ భక్తి అనేది మన లోపల ప్రవేశించి ఒక పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది. ఆ రాయి పైన దాన్ని పూజిస్తాం, ఆరాధిస్తాం, మొక్కుకుంటాం, ఏదైనా కావాలి అని కోరుకుంటాం. ఇది ఎక్కడుంది? మన మనసులో ఉన్నటువంటి భావన.
భక్తి భావన. అలాగే నీళ్ళ పేరు వల్ల నఖిల తీర్థములాయే అన్నాడు. మన ఇంటి దగ్గర బోరు బావిలో నీళ్లు మామూలుగా తాగిస్తాం, బావిలో నీళ్లు చేదుకొని తాగేస్తాం, ఏదైనా కాలువలో పారుతున్న నీళ్లు తాగుతాం. కానీ ఒక ప్రత్యేకమైన నది దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక గుడిలో ఉన్నటువంటి కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాటిని తీర్థాలుగా భావించి తలపైన చల్లుకుంటాం. అది ఆ నది యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి, ఆ నది పవిత్రతను బట్టి మనము అక్కడ ఆ పవిత్రతని ఆపాదించుకొని తీర్థంగా భావిస్తాం. నీళ్ళ పేరు వల్ల నఖిల తీర్థములాయే అన్నాడు వేమన అందు గురించి. ఇది కూడా మన మనసులో ఉన్నటువంటి భావననే అక్కడ ఆ నీటికి, ఆ నదికి, ఆ ప్రాంతానికి ఓ పుణ్యతీర్థంగా మనం పరిగణిస్తాం. ఇప్పుడు ఇదే భావాన్ని చక్కగా వివరించినటువంటి కథ మహాభారతంలోని ఏకలవ్యుని కథ. ఏకలవ్యుని కథకి వేమన పద్యానికి ఏంటి పోలిక అని మీరు అనుకోవచ్చు. చెబుతాను. వేమన గారు మొదటి పాదంలో ఏమన్నారు? భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే అన్నాడు. అంటే ఆ మట్టి ఎక్కడైనా మట్టి అయినప్పటికీ మట్టికి ఒక ప్రాంతాన్ని బట్టి పుణ్యస్థలంగా పరిగణించడానికి కారణం ఏంటి? మన మనసులో మనము ప్రతిష్ఠించుకున్నటువంటి పవిత్రమైనటువంటి భావన. అలాంటి భావనతో కూడుకున్నదే ఏకలవ్యుని కథ. ఏకలవ్యుడు నిషాద రాజవంశానికి చెందినటువంటి రాజకుమారుడు. ఆయన అప్పట్లో ఫేమస్, అందరికంటే ఉత్తమమైన గురువు దగ్గర విలువిద్యలు నేర్చుకోవాలి అనుకున్నాడు. ఆ కాలంలో ఉత్తమమైన గురువు ఎవరు? ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారికి మించినటువంటి గురువు లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏకలవ్యుడు, గురువర్య నాకు విద్య నేర్పండి అని అడిగితే గురువు గారికి అప్పట్లో సాంఘిక ఆచారాల ప్రకారం కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఆయన విద్య నేర్పడానికి నిరాకరించాడు. అయినా ఏకలవ్యుడు కుంగిపోలేదు. అడవిలోకి వెళ్ళిండు. ద్రోణాచార్యుని విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకున్నాడు. ఆ మట్టి విగ్రహాన్ని రూపొందించుకొని అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు. నిత్యం ఆయన్నే, ఆ విగ్రహాన్నే, ఆ మట్టి విగ్రహాన్నే గురువుగా భావించి ఈ మట్టి విగ్రహమే నాకు విద్యలు నేర్పుతుంది అని మనస వాచ కర్మణ భావించి అతను ఆ విగ్రహానికి పూజ చేస్తూ ప్రతి నిత్యం మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో విలువిద్యను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఏమైంది? ఒకనాటికి స్వయంగా గురుముఖత విద్య నేర్చుకున్నటువంటి అర్జునుడి కంటే కూడా అద్భుతమైన విలుకారుడిగా ఏకలవ్యుడు ఎదిగాడు. దీనికి కారణం ఏంటి? ఆయన మనస వాచ కర్మణ ఆ మట్టి విగ్రహాన్ని దేవతామూర్తిగా, గురుదేవుడుగా నమ్మి స్వీకరించి భక్తి భావనతో విలువిద్యను నేర్చుకోవడం వల్ల ఆయనే నాకు నేర్పిస్తున్నాడు, ఆయన వల్లే నాకు విద్య అబ్బుతుంది అని మనసా వాచా కర్మణ నమ్మడం వల్ల అతనికి అంత గొప్ప విద్య అబ్బింది. కారణం ఆయనకు ఆ మట్టి మీద ఉన్నటువంటి భక్తి భావన. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తన మీద తనకు విశ్వాసం వల్ల, తన లోపల ఉన్నటువంటి భక్తి భావన వల్ల ఆయనకు అంతటి అపారమైనటువంటి శక్తి వచ్చింది. ద్రోణాచార్యుల వారి దగ్గరికి విలువిద్య నేర్పమని వెళ్ళాడు. ఆయన నిరాకరించాడు. ఇతడు కుంగిపోలేదు. మొట్టమొదటి అంశం, ఈయన కుంగిపోలేదు. కుంగిపోకుండా గురుదేవులనే నమ్ముకొని ఆయన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అతన్నే ప్రేమిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఆయనే విద్య నేర్పుతున్నాడు అని మనసా వాచా కర్మణ నమ్మిన తర్వాతే అతను విలువిద్యను నిరంతరం ప్రాక్టీస్ చేశాడు. నిరంతరం కష్టపడడం వల్లే అతనికి అంతటి అద్భుతమైన విలువిద్య అబ్బింది. ఇది ఆయన సహనాన్ని కోల్పోకుండా, ఏకాగ్రతని కోల్పోకుండా, తన మీద తనకు నమ్మకాన్ని కోల్పోకుండా ఆ మట్టి విగ్రహాన్ని గురుదేవులుగా నమ్మడం వల్ల ఇది సాధ్యమైంది. భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే అన్నాడు వేమన. ఇక్కడ ఏకలవ్యుడు కేవలం మట్టిని మట్టిగా ఉన్నప్పుడు కాకుండా మట్టిని విగ్రహంగా మలిచి పూజించడం వల్ల, అంటే మట్టి కింద ఉన్నప్పుడు మట్టి, విగ్రహంగా మలిచినప్పుడు కూడా మట్టి, ఆ మట్టి విగ్రహాన్ని అతను గురుదేవులుగా పూజించినప్పుడు అక్కడ ఒక పవిత్రత ఆపాదించబడ్డది. అది ఏకలవ్యుడికి భక్తి భావాన్ని, ప్రేమ భావాన్ని,
ఏకాగ్రతను, అకుంఠిత దీక్ష దక్షతను అతనికి ప్రసాదించింది. తద్వారా అతను విలువిద్యను అద్భుతంగా నేర్చుకోగలిగాడు. ఇది ఈ కథలో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి. వేమన పద్యం కూడా మనకు అచ్చంగా ఇదే నేర్పిస్తుంది. భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే, విలయరాళ్ల వల్ల వేల్పులాయే, నీళ్ల పేరు వల్ల నఖిల తీర్థములాయే, విశ్వదాభిరామ వినురవేమా. ఈ భావన అంతా ఎక్కడుంది? మన నమ్మకంలో ఉంది, మన దృష్టికోణంలో ఉంది, మన విశ్వాసంలో ఉంది, మన ఏకాగ్రతలో ఉంది. మనము ఒక ప్రాంతాన్ని పుణ్యతీర్థంగా, పుణ్యస్థలంగా భావించినప్పుడు అక్కడ మనకు ఒక పవిత్రమైనటువంటి భావన ఏర్పడుతుంది, ఒక విశ్వాసం ఏర్పడుతుంది, ఒక గొప్ప అనుభూతి మనకు కలుగుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన నమ్మకం ద్వారానే అది వస్తుంది. అలాగే విలయరాళ్ల వల్ల వేల్పులాయే అన్నాడు. ఒక మామూలు రాయిని విగ్రహంగా మలిచి ప్రతిష్ఠించి పూజించడం వల్ల ఒక భక్తి భావన ఏర్పడి ఆ విగ్రహాన్ని వేల్పుగా, దేవతగా, దేవుడిగా మనం పూజిస్తాం. అలా పూజించడం వల్ల అందులో ఏదో శక్తి ఉంది, ఆ శక్తి నాకు వస్తుంది అని మనం సంపూర్ణంగా నమ్మడం వల్ల మన మీద మనకు అపారమైనటువంటి విశ్వాసం ఆ విగ్రహ ఆరాధన వల్ల కలుగుతుంది. తద్వారా మనం చేయదలుచుకున్నటువంటి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. నీళ్ళ పేరు వల్ల నఖిల తీర్థములాయే అన్నాడు. మామూలుగా ఆ ఇంటి దగ్గర చెంబులో ఉన్నప్పుడు నీటికి, దేవస్థానంలో ఆ అయ్యగారు పెట్టేటటువంటి నీటికి తేడా ఏమీ లేదు. కానీ అక్కడ మనకు ఉన్నటువంటి పవిత్రమైన భావన దాన్ని తీర్థంగా, పవిత్రంగా స్వీకరించేలా చేస్తుంది. అలాగే ఏదైనా మనం ఏకాగ్రతతో, అకుంఠిత దీక్షతో మనం ఏ రకమైనటువంటి హోప్స్ కోల్పోకుండా మన పనిని చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనం కూడా దైవత్వాన్ని పొందగలుగుతాము. మనం కూడా దేవుడుగా గుర్తింపబడడం అంటే ఏంటి? విజయవంతమైనటువంటి వ్యక్తిగా, సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా, మంచివాడిగా, గొప్పవాడిగా కొనియాడబడతాము, పూజింపబడతాము, కొలవబడతాము. ఈ భావన అనేది ఎక్కడో లేదు, మన లోపలే దాగి ఉంది. మన లోపల ఉన్నటువంటి అపారమైన శక్తిని మనం బయటకు తీసినప్పుడు మనం కూడా పుణ్యస్థలాల్లాగా, పుణ్యతీర్థాల్లాగా, వేల్పులలాగా కొనియాడబడతాం. కాబట్టి మనలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని నమ్మండి. తద్వారా మీ జీవితంలో విజయాలను సాధించండి. ఇది వేమన పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇందులో దైవారాధనను కానీ, విగ్రహారాధనను కానీ, తీర్థస్థలాలు, పుణ్యస్థలాలను కానీ ఎక్కడా వేమన గారు వ్యతిరేకించలేదు. మనలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి గొప్పతనాన్ని, నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తిని బయటకు తీయడానికే వేమన గారు ప్రయత్నించారు. ఈ విషయాన్నే ఏకలవ్యుని కథ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని, ఇలాంటి అద్భుతమైన కథలని అందించిన మన సాహిత్యానికి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరో రోజు మరో అద్భుతమైన పద్యం, అద్భుతమైన కథ, అవి మన జీవితాలకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను సంపూర్ణంగా చర్చిద్దాం. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.